सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మత వివరణము 18వ భాగము 19 సమత్వమే న్యాయము. ఉపనయనము అనగా భగవంతుని సమీపించుట అని అందరికీ తెలియను. దీనికి సర్వజీవులకును సమానమైన అధికారమున్నది. జగత్పిత అయిన పరమాత్మను చేరుటకు బిడ్డలందరూ అర్హులే. భాషయు అర్ధజ్ఞానము లేని పశుపక్షాదులకు అట్టి అర్హత లేకున్నది. శంకరులు బ్రహ్మసూత్ర భాష్యారంభములో కులలింగములకు అతీతముగా ఆసక్తిగల ప్రతి జీవుడును బ్రహ్మజ్ఞానమునకు అర్హుడని వచించినారు. గీత కూడా భగవంతుడు సర్వజీవులకు తండ్రి అనియు అహంబేజ ప్రధపిత అన్ని కులములు ఆయనను చేరుటకు అర్హములనియు చెప్పుచున్నది. స్త్రీయో వైశ్యాహ కావున యోగరూఢిపరముగా సత్యమైన ఉపనయనమును ఎవరికిని నిషేధించుటకు ఎవరికిని అధికారము లేదు. దీనిని రూఢిపరముగా అర్థములేని ఒకానొక కర్మకు పేరుగా పెట్టుకుని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యకుల పురుషులకే పరిమితము చేయుట అజ్ఞానము. రూఢిపరముగా ఈ కర్మను స్త్రీ శూద్ర పంచములకు నిషేధించుటయు వ్యర్థమే. ఏలననగా రూఢిపరమైన ఈ కర్మ సత్యముగా ఉపనయనమే కాదు. రూఢిపరమైన ఈ కర్మను యోగరూఢిపరమేనని అసత్యము చెప్పుచు కొందరికి నిషేధించుట అజ్ఞానమే. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.